హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత కందుకూరి. సో మీరు చూస్తున్నది ఉసిరికాయ స్వీట్ అనమాట. అంటే బెల్లం ఉసిరికాయ స్వీట్. మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక పావు కేజీ బెల్లాన్ని మెత్తగా సన్నగా తురుముగా వేసుకొని ఆ నీళ్ళల్లో కరిగే మటుకు ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనం ఉసిరికాయలు తీసుకొని చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఉసిరికాయకి కొంతమంది అయితే ముక్కలుగా కోసుకుంటారు, సరే వారి వారి ఇష్టం అనమాట. సో నేనైతే ఇలా చేశాను. మనం ఆ బెల్లం నీళ్ళల్లోనే వేసేసేయాలండి. అది బాగా ఉడికి 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 ఈ విధంగా పాకంలాగా నురుగుగా రావాలి. ఎంత బాగా నురుగుగా వస్తే స్వీట్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు లెక్క అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసిన స్వీట్ మనకి 1 మంత్ కాదండి, 1 ఇయర్ మటుకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనం పాకం చేసాం కాబట్టి పాకం అనేది చెడిపోదు కదా. సో అందుకని ఇది 1 ఇయర్ మటుకు నిల్వ ఖచ్చితంగా ఉంటుందండి. కానీ మనం 1 ఇయర్ మటుకు ఉంచేంత ఫెసిలిటీ అయితే ఉండదు. ఎందుకంటే మనం చేసింది తక్కువ కాబట్టి మనకి వెంటనే అయిపోతాయి. ఇది ఈ ఉసిరికాయ కనుక డైలీ ఒకటి కనుక తీసుకుంటే హెల్త్కి చాలా చాలా మంచిదండి. మన రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ అని అవన్నీ ఇవన్నీ తినే బదులు ఉదయాన్నే ఇది ఒకటి తినండి, చాలా హెల్త్కి మంచిది. ఎందుకు మంచిది కాదు చెప్పండి, అవునా కాదా? ఓకే అండి, చూడండి, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. బాగుంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ఈ ఉసిరికాయ అయితే చేసేటప్పుడే తింటున్నాను అనమాట. సో తినేటప్పుడు నాకైతే చాలా గుడ్ ఫీల్ అయితే కలిగింది. సో చాలా చాలా మంచి స్మెల్ కానీ, మనం అయితే ఇందులో కొంచెం యాలక్కాయ కూడా వేసుకున్నామండి. యాలక్కాయ వేసుకోవటం వల్ల చాలా పక్కగా మంచి కుదిరింది. చూడండి, మనకి ఉసిరికాయ బాగా బెల్లం పాకంలో ఉడికితే ఎంత ఎంత సూపర్గా కలరింగ్ కానీ ఎంత కలర్ చేంజ్ అయిందో చూడండి. అలాగే ఇలా పాకం కూడా ఎంత బాగుందో చూసారు కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత కనుక మనం పొయ్యి అనేది ఆపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇది ఇలా తింటుంటే ఎమ్మి అనమాట. అసలు చెప్పలేం మాటల్లో. మీరు ఇది స్టోర్ చేసుకునే పని అయితే వేటిల్లో పడితే వాటిల్లో చేసుకోవద్దండి. గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోండి. అది మనకి చాలా మటుకు శ్రేయస్కరం. సో నేనైతే తింటున్నాను. సో నాకైతే సూపర్గా నచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మటుకు చూసినందుకు.